ఈ నెల 6న నీట్ కౌన్సిలింగ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. నీట్ పరీక్ష లీకేజ్ పై కేంద్రం తీరు కరెక్ట్ కాదన్నారు. అటు నీట్ పై చర్చ జరపాలని పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు రాష్ట్ర ఎంపీలు. కేంద్రం తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ వేస్తే కేసీఆర్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారన్నారు హస్తం నేతలు. కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంటు ముందు ఆందోళన చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. నిరసనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థల్ని కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు ఎంపీలు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి కేసీఆర్ హాజరైతేనే నిజాలు బయటకొస్తాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విద్యుత్పై విచారణ జరపమని సవాల్ విసిరి ఇప్పుడు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరుగుతోందన్నారు ఆది శ్రీనివాస్. యాదాద్రి పవర్ ప్లాంట్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. అతనికి వచ్చిన నోటీసుకు జవాబు చెప్పడానికి విధిగా కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఏకంగా ఆ కమిషన్నే రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారులు ఉండడనుకుంటున్నారని చెప్పిన మాట ఈ సందర్భంగా ఇది నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇదంతా కూడా బట్టబయలు కాబోతా ఉంది. ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు కేసీఆర్ చేసిండంటే దాని మతలబు కమిషన్లు ఏదో రకంగా మాట్లాడుకొనే చేసిండనే అర్థం. సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వడం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా అనేక అవకతవకలు. కాంగ్రెస్ హయాంలోనే ఊర్లు తండాల్లో సేవాలాల్ ఆలయాలు నిర్మించామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రవీంద్ర భారతిలో లంబాడీ హక్కుల సమితి 28వ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి పాల్గొన్నారు షబ్బీర్ అలీ. ये विश्वास दिलाता हूं हमारे बाहर आए स्टेट वालों को, यहाँ की कांग्रेस की सरकार, रेवंत रेड्डी चीफ मिनिस्टर की सरकार, आपका जो डिमांड है गौर भाषा को वो नेशनल लैंग्वेज के अंदर शामिल करने के लिए हम पूरी तरीके से आप लोगों के साथ है. आप अपने अपने स्टेट में ऐलान कर दो कि तेलंगाना सरकार आगे आने के लिए तैयार है. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎన్సిటీ గైడ్ లైన్స్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు బల్మూరి. అండ్ 100% చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరహాలో దాని ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నీట్ కౌన్సిలింగ్ కు వ్యతిరేకంగా 6న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి యువజన సంఘాల నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆందోళనకారుల్ని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ కి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైన ఎన్టీఏ పరీక్షలు రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు బల్మూరి.